ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. సనాతన ధర్మాన్ని ఎందరో మహానుభావులు విశేషంగా సేవ చేసి, సనాతన ధర్మానికి చెందిన మనందరికీ కూడా మార్గదర్శకత్వం చేశారు. అనేక రీతులలో, అనేక సాధనాల ద్వారా. సంగీతం అనుకోండి, సాహిత్యం అనుకోండి, ఈ రీతిన మనందరికీ కూడా వైదిక వాంగ్మయానికి అనుగుణంగా భగవంతుని యొక్క దివ్య ప్రాభవాన్ని తెలియచెప్పారు. అందులో ఒక మహనీయుడు కబీర్ దాస్ గారు. ఈ రోజు మనం కబీర్ దాస్ గారు, మనం కిందటి ఎపిసోడ్స్ లో అంటే భాగాలలో మాయ మోహితులమై ఏ విధంగా జీవితాన్ని వృధా చేసుకుని, శరీరమే శాశ్వతం అనుకుని, ఇదే శాశ్వతం అనుకుని, ఈ ఇల్లు నాది అనుకుని జీవిస్తున్నాము, ఆ అంశాన్ని. రెండో అంశం, తీర్థయాత్రలకని లేదా దాన ధర్మాలని లేదా ధ్యానమని ఒక పెద్ద ప్రక్రియల్లాగా మనం భావిస్తాం. కానీ మన మనసును నిగ్రహించుకోకుండా మనం ఎక్కడికి పరిగెత్తినా అది వృధా అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఈరోజు మనం ఒక పెద్ద మాయ మనందరినీ కప్పేసింది. ఈ మాయా మోహితులమై మనమంతా ఎలా ఉంటున్నాం? పెద్ద మాయా ఎందుకంటున్నానంటే, నిజంగానే మాయ సమస్తంలోనూ అలుముకొని ఉండండి. మాయా తజూ తజీ నాహి, జాయి ఫిర్ ఫిర్ మాయా మోహి లపుటాయి. చుట్టేసింది మాయ మనందరినీ కూడా. వదిలించుకుందామని అనుకుంటున్నాను, కానీ గబగబా వచ్చి వెంటనే పట్టేసుకుంటోందండి. ఆ మాయ గురించి తెలుసుకుందాం. మాయా ఆదర్ మాయా మాణ, మాయా నహి తేహ బ్రహ్మ జ్ఞాన, మాయా రస్ మాయా కర్ జాణ, మాయా కారణి తజే పరాణ, మాయా జप तप माया जोग, माया बांधे सब ही लोग, माया जल थल माया कसी, माया व्यापी रही चहुपासी, माया पिता माया माता, अति माया अस्तरी सुता, माया मारी करे त्योहार, कबीर मेरे नाम आधार. कहे कबीर सुनो भई साधो, भटकता कौन फिरे. कहे कबीर सुनो भई साधो, भटकता कौन फिरे. ఈ మాయ మనని పట్టి వదలట్లేదండి. గౌరవ మర్యాదలు అంటాము, బ్రహ్మజ్ఞానము అనేటువంటి దానికి స్థానం లేకుండా చేసుకుంటున్నాము. అనేక భావాలు, చింతలు, దుఃఖాలు, శోకాలు, సుఖాలు, ఆనందాలు, ఇవి శాశ్వతం అనుకుని జీవిస్తున్నామే. జపతపాలు, యోగయాగాలు అన్నీ మాయతో కప్పబడి ఉన్నాయి. మనం చేస్తున్న ప్రతిదానికి ఒక రికగ్నిషన్ కావాలని అనుకుంటాం, అదంతా మాయే. ఈ సమస్త పంచభూతాలు కూడాను, 4 దిక్కులలోనూ ఉన్న ఈ సమస్తమైనటువంటిది మాయ అలముకుని ఉంది. తల్లి, తండ్రి, భార్యాసుతులు, భర్త, పిల్లలు అంతా కూడా మాయాపిత మాయామాత. ఈ జన్మకి తల్లిదండ్రులు. అసలు కిందటి జన్మలో ఏమిటి, వచ్చే జన్మలో, రాబోయే జన్మలో ఎక్కడుంటాం? ఇది కదా సత్యం అంటే. కాబట్టి మాయా మారి కహే వ్యోహార్, కబీర్ మేరే రామ ఆధార్. నిరంతరం మనతో ఉండేది ఒక్కరే ఒకరు, అదే శ్రీరాముడు. అందుకనే రాముడే ఆధారం, రాముడే సమస్తం. ఈ మాయను వదిలించుకుని, ఈ భ్రమలను తొలగించుకుని, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలను వదిలించుకుని, వీటిని జయించి వికారాలకు లోను కాకుండా రాముణ్ణి ఆధారంగా చేసుకుని, రాముడే ఆధారంగా మనమంతా కూడా జీవించాలి. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మాయను జయిద్దాం ఈ రామ మంత్రంతో. జై శ్రీరామ్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.
ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ